న్యూస్ టైం నేను పద్మ అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పలాస ఆసుపత్రికి అయితే తరలించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా టెక్కలి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక మృతదేహాలు పలాస ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. కాగా హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందని ఎస్పీ ఆదేశించడంతో వివాదం అయితే మొదలైంది. బలవంతంగా వైసీపీ శ్రేణులను అక్కడి నుండి పంపించేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, అక్కడ వైసీపీ శ్రేణులు రావడం వల్ల కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇక్కడ కాశీబుగ్గలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కుతులాటకి అసలు రాజకీయ నడుముల మధ్య ఒక జిల్లా ఎస్పీ సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. సీరియస్ అవడంతో వైఎస్ఆర్సీపీ నేతల్ని ఆసుపత్రి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ మొత్తం ఆసుపత్రి దగ్గరికి వైసీపీ నేతలు రావద్దు అని అల్టిమేట్ చేస్తున్నారు. అసలు ఇది రాజకీయం చేసే టైం కూడా కాదు. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు కూడా బొగ్గమంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది చావుకి ప్రాణానికి జీవానికి మధ్యలో ఉన్నటువంటి దీనికి ఈ మధ్యలోకి తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది సబబు అని చెప్పేసి ఒక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు అయితే గట్టిగానే సమాధానం చెప్తున్నారు. అది చనిపోయింది మా ప్రాంత వాసులు, చనిపోయింది మా భక్తులు, చనిపోయింది మా ప్రజలను చూడడానికి కూడా మీరు రానిదంటే మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఎందుకు రాజకీయంగా వెళ్తున్నారు అని చెప్పి పోలీసులనే ఎదురుదాడి చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడే చెప్తున్నారు, అల్టిమేట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంత వాసులకు గాని, మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజలకు గాని, మా భక్తులు ఎవరైతే అన్యాయం జరిగిందో, తుక్సలాటలో చనిపోయినటువంటి మా కుటుంబాలకి, చనిపోయినటువంటి మా ప్రజలకి, మా కార్యకర్తలను మేము అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు. మా ప్రజలు చనిపోయారు కదా, మా ప్రజలు చనిపోయిన వాళ్ళకి ఎందుకు మీరు చూడడానికి అనుమతి ఇవ్వరు అని చెప్పి ఈ రోజు జిల్లా ఎస్పీని నిలదీస్తూ ఉన్నారు. కానీ జిల్లా ఎస్పీ అయితే అక్కడ రాజకీయ రంగం పుసుగినట్టు ఉంటది, రాజకీయంగా వెళ్తున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే మనం ఎక్స్క్లూజివ్ గా చూపెట్టాం. ఇప్పుడే మంత్రి నారా లోకేష్ కూడా ఎక్కడైతే జరిగిందో ఇష్యూ జరిగిన దగ్గరికి వస్తున్నాడు. ఆ వస్తున్న సందర్భంలోనే ఇది రాజకీయంగా ఉపయోగించి ఒక రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంతో పనిచేస్తున్నదని తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలంతా కలిసి అక్కడ జరిగింది. వైసీపీ నేతలంతా కలిసి ఇదే ఇష్యూ మీద ఫోకస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరిగింది, మా ప్రజలకు అన్యాయం జరిగిన దానికి మీరు మాట్లాడే హక్కు లేదు అని ఎస్పీని కూడా అడుగుతున్నారు. రాజకీయ పులమొద్దు, రాజకీయంగా మీరు వెళ్ళొద్దు, రాజకీయంగా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి జిల్లా ఎస్పీ కూడా ఎదురుదాడి కూడా దిగుతున్నారు. ఇదంతా చూస్తే ఇది చావులకి జీవానికి మధ్యలో ఉన్నటువంటి తేడానికి కూడా తెలియనటువంటి పనిలో ఉన్నాడు, ఆ పరిస్థితిలో ఉన్నాడు జిల్లా ఎస్పీ అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిఘటిస్తున్నారు. కానీ ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి ఇది ప్రభుత్వ హత్య కింద పరిగణిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ హత్య కింద అనుకోవాలి, ప్రభుత్వం దగ్గరుండి చేయించింది అనుకోవాలి. అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఈ ప్రైవేటు వ్యక్తుల, గవర్నమెంట్ వ్యక్తుల అన్ని పక్కన పెట్టుకుంటే ఇది జరిగింది 100కు 100 ప్రభుత్వ హత్య కింద పరిగణించాలి. ప్రభుత్వ హత్య కింద జరిగింది. ఇక్కడ దేవాదాయ అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఇంత ర్యాంప్ పడిపోతూ ఉంటే
ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ముందుగా చూసుకోవట్లేదు, ఎందుకు మీరు అల్టిమేట్ చేయట్లేదు, ప్రజలకు ఎందుకు తెలియజేయట్లేదని ఒక పక్క వీళ్ళు కూడా అల్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా జరిగినటువంటి ఈ రోజు ఇష్యూ మాత్రము చాలా తప్పు, అన్యాయంగా జరిగింది. ఈ రాష్ట్రంలో 5 రోజుల క్రితం బస్సు ఘటన గడవక ముందే ఉత్తరాంధ్ర జిల్లాలోని ఈ టెంపుల్ విషయంలోనే ఎక్కువగా జరుగుతున్నది. టెంపుల్ మొదటగా సింహాచలంలో జరిగింది, మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాలో కాశీబుగ్గలో జరిగింది. ఇలాంటి ఎప్పుడు చూడలేదు, కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు చూడలేదని చెప్పి ఓ పక్క ప్రజలు కూడా అంటున్నారు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు డబ్బులు ఇస్తే సరిపోతుందా, మీరు డబ్బులు ఇచ్చి మమ్మల్ని చెదరగొడతారా, మీరు డబ్బులు ఇస్తే మా ప్రాణాలు వస్తాయా అని చెప్పి ప్రజలు కూడా గట్టిగానే ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడైతే ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? అంటే వారిలో కొంతమంది పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు కాబట్టి వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ చాలా పెద్దది. చాలా మంది స్కతగాతుల్ని ఎక్కడి నుంచి ఆసుపత్రి తరలించినా అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే శతగాతులకి కాలు చేయిలు కన్ను భాగాలు కూడా దెబ్బతిన్నాయి, వెనక వెన్నుపూసలు కూడా దెబ్బతిన్నాయి. ఈ మెరుగైన వైద్యం కావాలనుకుంటే పూర్తిగా విశాఖ కేజీసీకి తరలించాలని చెప్పేసి డిమాండ్ పెరుగుతున్నది. ఇక్కడ జరిగినటువంటి ఇప్పటికే పలాస టెక్కల ప్రాంతంలోని టెక్కల్లోని ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఉన్నారు, మార్చిలో పెట్టారని చెప్పి తెలుస్తున్నది. కానీ ఏది ఏమైనా వీళ్ళకి మెరుగైన వైద్యం కావాలనుకుంటే విశాఖ కేజీసీకి తరలించాలని చెప్పి ఒక పక్క స్కతగాతుల యొక్క వాళ్ళ బంధువులు గాని ఒక ప్రజలు గాని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెడతామంటే ఊరుకునేది లేదు. మన ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఇబ్బందులు పెడతారా మీరు? ఎక్కడో ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ చేసేసి మమ్మల్ని ఏదో వైద్యం ఎందుక చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ఒక పక్క చెబుతూ ఉన్నారు. ఏదేమైనా మాకు కావాల్సింది మెరుగైన వైద్యం కావాలి, మా బతుకులు బతకనేయండి, మా బతుకులు ప్రాణం పోయండి అని చెప్పేసి ఒక్క చెప్తున్నారు. విశాఖ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికైనా తరలించండి, కేజీసీకి తరలించండి. అంతేగాని మీరు టెక్కలో ఉన్న 20 బెడ్స్ 10 బెడ్లు ఉన్నటువంటి ఆసుపత్రిలో జాయిన్ చేసి మాకు మెరుగైన వైద్యం అందకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది, అంతేకాకుండా మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ప్రధాని మోడీ గారు ఇప్పుడే 2 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకి ప్రకటన చేశారు. అట్లాగే 50,000 రూపాయలు ఎవరైతే స్కతగాత్రులు ఉన్నారో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు ప్రకటన చేశారు. కానీ ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది ఇప్పుడే మంత్రి లోకేష్ కూడా వస్తున్నామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. ఎప్పుడే అమరావతి నుంచి బయలుదేరినట్టు కూడా 2.5 గంటలు బయలుదేరినట్టు తెలిసింది. ఇప్పుడు ఆల్రెడీ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మా రోడ్డు మార్గంలోని ఇక్కడ కాశీబుగ్గకి వస్తున్నారని కూడా తెలిసింది. కానీ ఏమి జరిగినా ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా పెద్దది. ఈ జరిగినటువంటి సంఘటన మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్తున్నారు, రాజకీయ పులమొద్దు, రాజకీయంగా వెళ్ళొద్దు, మా ప్రజల గోడు వినండి, మా బతుకులు వినండి, మమ్మల్ని చనిపోతే మాకు డబ్బులు ముఖ్యం కాదు, మాకు దెబ్బలు తోలిన వాళ్ళు మెరుగైన వైద్యం అందించండి అని చెప్పేసి ఒక డిమాండ్ పెరుగుతుంది. టీపీ నేతలు కూడా నాది ఇప్పుడు నా పరిస్థితి ఉంటుంది, నాకు పరిస్థితి శ్రీనివాస్, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. కాబట్టి ఏం జరిగినా మాకు కావాల్సింది మెరుగైన వైద్యం కావాలని స్పష్టంగా ప్రజలు కోరుతూ ఉన్నారు. అంటే మరి స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఎక్స్గ్రేషియా ప్రకటించిందా, ప్రకటించే ఆలోచనలో ఉందా? ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన అంశం ఎప్పటికీ బయటకు రాలేదు ఇంకా. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇది టెంపుల్ 12 ఎకరాల ఆవరణలో టెంపుల్ కట్టి ఉన్నారు.
ఈ టెంపుల్ కట్టింది ఆనాడు గజపతి వంశీకి సంబంధించినటువంటి వాళ్ళు కట్టి ఉన్నారు. వాళ్ళ తాలూకా మనుషులు పాండా అని చెప్పేసి అని ఆయన ఇక్కడ బరంపూర్ లో ఎక్కడ ఉంటారని తెలిసింది. ఆయన కట్టి ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఒక పక్క ప్రైవేట్ అని చెప్తున్నారు, మరో పక్క గవర్నమెంట్ కూడా సంబంధం ఉందని మరో పక్క మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బేసికల్ గా 20 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసినటువంటి టెంపుల్. ఈ టెంపుల్ లోని అత్యధికంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఇక్కడి నుంచి తిరుపతి వెళ్లాలంటే ఇబ్బంది అవుతున్నది, దర్శనాలు కూడా సరిగా అవ్వట్లేదు అని బాధతోటి ఆనాడు పెద్దల సమక్షంలోని గజపతి వంశీయుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే కాశీబుగ్గలోని 12 ఎకరాల సొంత భూమిలోని పాండా అనే పెద్ద మనిషి ద్వారా కట్టి ఉన్నారు. కానీ ఇది ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉన్నదా, గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా, ఉన్నదా లేదా అనేది ఇంకా తెలియవలసి ఉన్నది. కానీ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తున్నది. ఒకవేళ ఎవరైతే పాండా అనే ఆ 12 ఎకరాల్లో కట్టిన టెంపుల్ నిర్మాణం ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ ఏమైనా ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఆయన కూడా స్పందించారు. ఈ ఘటన మీద నేను బాగా దిగ్భ్రాంతికి గురవుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో నేను చాలా బాధగా అనిపిస్తుందని చెప్పేసి ఒక పక్క పాండా కూడా చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒకటినా నారా లోకేష్ ఇంకొక అరగంటలోని కాశీబుగ్గలోకి జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో టెంపుల్ దగ్గరకు వస్తున్నారు. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రి కాబట్టి రాజకీయాలు చేయకుండా రాజకీయ ఓనమాలుగా రాజకీయంగా వెళ్దామని ఆలోచనతో ఉన్నారని ఒక పక్క వైసీపీ నేతలు అంటున్నారు. అందుకోసమే కేంద్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ప్రకటన చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో జరిగిన ఇష్యూ మీద, రాష్ట్రంలో జరిగిన సదగతుల పైన ఎందుకు ప్రకటన చేయలేదంటే ఒక రాజకీయంగా వెళ్ళడం కోసము నారా లోకేష్ ని చంద్రబాబు పంపించారు. ఆ పంపించడంతో నారా లోకేష్ ఆధ్వర్యంలోని డబ్బులు ప్రకటన చేయొచ్చు అని ఆశ చూస్తున్నట్టు ఒక ప్రజలు చెప్తున్నారు. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాలు చేయొద్దని చెప్పినా సరే రాజకీయంగా మాత్రమే నారా లోకేష్ ఆధ్వర్యంలోని నారా లోకేష్ వచ్చిన తర్వాత కాశీబుగ్గ ఆసుపత్రి ఏదైతే ఈ నిర్మాణం టెంపుల్ నిర్మాణం దగ్గర ప్రకటన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న మిగిలిన భక్తుల వెర్షన్ ఏ విధంగా వినిపిస్తుంది? ఎందుకంటే చాలా పెద్ద ప్రమాద ఘటన జరిగింది కాబట్టి. ఇప్పుడు కూడా మేము ఏదైతే ఈ విషయం జరిగిందో ఈ టెంపుల్ కి దగ్గరలోనే ఉన్నాము, మేము టెంపుల్ కి వెళ్తున్నాము. మన రిపోర్టర్ ఆల్రెడీ శ్రావణ్ కూడా అక్కడ ఎప్పుడే అప్డేట్స్ వినిపించారు. ఆసుపత్రి నుంచి మన విజువల్స్ కూడా ఇచ్చారు. ఆయన కూడా చెప్పి ఉన్నారు. అక్కడ స్థితిగతులు చెప్పేది ఒకటే, మా చనిపోయిన కుటుంబాలకి మాకు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంటి, మా బతుకులేంటి, మా బాధలు ఎవరు చూస్తారు, మా ఇబ్బందులు ఎవరు చేస్తారు, మాకు కావాల్సిన మా ఇంట్లో దిక్కు చనిపోయారు, మా ఇంట్లో పెద్ద దిక్కు లేదు, నా పరిస్థితి ఏంటో అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా అడిగినట్టు కూడా డిమాండ్ జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా మాకు కావాల్సిన న్యాయం కావాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నారు. అంటే ఎవరైతే ఈ ప్రమాదంలో మృతి చెందారో ఆ కుటుంబ సభ్యుల యొక్క వెర్షన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అసలు ఇక్కడ ఏదైతే స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితి మాకు కావాల్సింది న్యాయం కావాలనుకుంటే చనిపోయిన ప్రాణం తీసుకురాలేరు. కానీ రాష్ట్రంలో ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి, ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి. మొన్న బస్సు జరిగింది, అదే విషయం జరిగింది. బస్సులో జరిగిన సంఘటనకి ఎవరో బైక్ వాళ్ళు వచ్చింది కాదు, ఇంకోటి కాదు. ఆ రోజు 400 నుంచి 500 మొబైల్ వరకు వెళ్ళటం వల్ల ఆ బస్సు డ్రైవర్ అధిక మోతాదులో అగ్గి పేలినప్పుడు తేలిపోయి బ్యాటరీస్ పేలిపోయి ఆ ఘటన జరిగింది. అది కారణము బస్సు యాజమాన్యము, గవర్నమెంట్ కూడా పనితీరు బాగోకపోవడం వల్ల, రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూడకపోవడం వల్ల, విజిలెన్స్ ఎంక్వైరీ లేకపోవడం వల్ల జరిగింది. కానీ ఇదే పరిస్థితి రాకూడదు అంటే ఇదే ఈ టెంపుల్ పరిస్థితి జరిగింది. ఈ టెంపుల్ పరిస్థితి రాకూడదు అనుకుంటే జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోరు? ముందుగా ముడుపులు తీసుకొని రాజకీయ నాయకులతో పాటు అధికార యంత్రాంగము ముడుపులు తీసుకొని అవినీతి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇట్లాంటివి చూడట్లేదు, తెలిసి కూడా ఇట్లాంటి పని చేయకుండా మమ్మల్ని మా బతుకులు తీర్చిస్తున్నారు అని ఆవేదన చెందుతున్నారు. పక్క ఎవరైతే సద్గాతుల యొక్క వాళ్ళ బంధువులు గాని ప్రజలు గాని.
అంటే ఇప్పుడు ఈ ప్రమాద ఘటన ఎక్కడైతే జరిగిందో ఈ కాశీబుగ్గ ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆలయానికి సంబంధించి గతంలో ఎప్పుడైనా ఇంత భక్తుల తాకిడి ఉందన్న ప్రచారం ఏమైనా ఉందా అక్కడ? గతంలో ఏమన్నా ఈ ఆలయానికి ఇంత భక్తుల తాకిడి ఉన్నదన్న సమాచారం ఏమైనా ఉందా ఇప్పుడు?